ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం 77వ అధ్యాయం 1వ వచనం. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. ఆమెన్. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. కీర్తనకారుడు ఆశాపు అంటున్నాడు కదా, ప్రభు నాకు చెవియొగ్గు వరకు ఎలుగెత్తి మనవి చేస్తాను అని. ఇటువంటి ఎలుగెత్తి మనవి చేసే అనుభవం ఈరోజు నీకుందా? ప్రియ సహోదరి, వింటున్న సహోదరుడా, నీ పరిస్థితి ఏంటి? నీవెటువంటి వ్యక్తివి? ఎలుగెత్తి ప్రార్థించే అనుభవం అసలు నీకుందా? ప్రభు నీ ప్రార్థనకు చెవియొగ్గాడు అన్న విశ్వాసంతోనే నువ్వు ప్రార్థిస్తున్నావా? నీ మనవులు ఆయన సన్నిధికి చేరాయి అన్న ఒక భరోసా నీలో ఉందా? కీర్తనకారుడి యొక్క అనుభవము చాలా మంచిది. అటువంటి అనుభవం నీకుందా అని ప్రభు అడుగుతున్నారు. ఆశాపైతే ప్రభు చెవి యొగ్గు వరకు నేను ప్రార్థిస్తాను అని అంటున్నాడు. మరి నీ పరిస్థితి ఏంటి? ఆశాపు వలె పట్టుదల కలిగి ఆయన నీ ప్రార్థనకి చెవి యొగ్గే వరకు, అనగా నీ ప్రార్థనకు ఆయన సమాధానం ఇచ్చే వరకు కూడా నువ్వు ప్రార్థించాలి. ఈ విషయం అర్థం చేసుకో. అప్పుడే నీవు ప్రతిఫలం పొందుకుంటావు. విసుగక ప్రార్థించే అనుభవంలోకి నువ్వు నడవగలగాలి. ప్రభువే చెప్పారు కదా, విసుగక ప్రార్థించండి అని. కాబట్టి విసుగక ప్రార్థించే అనుభవం నీకుందా లేదా అనేది ఒక్కసారి ఈరోజు నువ్వు పరిశీలన చేసుకో. నీకు ప్రభువు జవాబిస్తే ఏమవుతుందో తెలుసా? అనేకుల్లో నిన్ను బట్టి విశ్వాసం కలుగుతుంది. అనేకులు నిన్ను మాదిరిగా తీసుకుని ప్రార్థిస్తారు. అనేకులు యేసు వైపు త్రిప్పబడతారు. అనేకులు యేసుని గణపరుస్తారు. నీకు ప్రభువిచ్చిన జవాబును బట్టి నీ ప్రభువుకి ఘనత, మహిమ కలుగుతుంది. నీ ద్వారా నీ ప్రభువుకి మహిమ వస్తుంది. నీ ప్రభువు నీ ప్రార్థనకు చెవి యొగ్గాడు అన్న విశ్వాసంతో నీ ఉండి పట్టుదల కలిగి ఆశాపు వలె ప్రార్థించు. ఆమెన్.